నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ విషయం చెప్పాలి కదా, తను ఏమన్నా నాకు చెప్పిందా? చెప్పేటట్టు ఉంచుకోవాలి నువ్వు. ఎట్లా ఉంచుకుంటారు? నువ్వు చెప్పావా మరి నాకు? చీటింగ్ ఎలా చేస్తారు? నీకు తెలియదా? నువ్వైనా నాతో మాట్లాడావా? ఆ పిల్ల అక్కడ ఏం జరగలేదు చెప్పడానికి. ఏం జరగకుండా నువ్వు ఇంత దాకా తీసుకొచ్చావా? నంగనాచి నాటకాలు వేస్తావు, మాట్లాడి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఏందంత ఈ పంచాయతీ? దాకా మేము వద్దుమా? నన్ను ఎందుకు తిడుతున్నారా నువ్వు? నీకెందుకు అంత కోపం వస్తుంది? సంబంధం లేని ఎందుకు వెనక్కొసుకొచ్చినప్పుడు? తను బాగా చూసుకుంటే తను నాకు ఎందుకు మెసేజ్ చేస్తుంది? అసలు నీకు డివోర్స్ అయిపోయినప్పుడు నువ్వు కట్టుకున్న పిల్లని బాగా చూసుకో. నువ్వు బాగా ఏడవలేదనే కదా అమ్మాయి బయటికి వెళ్ళింది, నువ్వు ఏడ్చావా ఫస్ట్? నువ్వు వద్దని వెళ్ళిపోయావు, ఎట్లా చేసుకుంటావు అడగాలి కదా, నువ్వు అడగాలి కదా అంటున్నా. ఎట్లా మెసేజ్ పెడతావు? తీసుకొచ్చినావు ఇను. ఆల్రెడీ నాకు మెసేజ్ చేసినప్పుడు తనకి ఏం చెప్పినా అంటే, నీకు భర్తున్నాడు, వాడు ఒకవేళ చక్కగా లేకపోతే వాడిని అదంతా అవసరం నీకు, అదంతా నీకు అనవసరం. తర్వాత ఏమైంది? కనెక్ట్ అయిపోయావా లేదా? నేను వేరే పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నువ్వు ఎట్లా నాకు మెసేజ్లు పెడతావు అని అడుగుతుంది లేదా నీకు? కరెక్ట్, మేము కూడా అడగవసలు, అమ్మాయి అడుగుతుంది. అమ్మాయికి ఆన్సర్ చెప్పు చాలు. తను ఏమంటుందో నాకు అర్థం కాలేదు మేడం. ఎందుకబ్బా మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు వద్దని వెళ్ళిపోయావు కదా, ఆ మాత్రం అర్థం కాదు. వాళ్ళు అంటున్నావు నువ్వు నన్ను ఎందుకు మెసేజ్లు చేస్తున్నావు అని అడిగిన తనని. అడిగితే తను ఏమంటున్నదంటే, నాకు చాలా హింసిస్తున్నాడు తనని చెప్తున్నది. ఎందుకు హింసిస్తున్నాడు అని నేను అడుగుతున్నా. అలాగే ఎంతమందిని చేసుకుంటది? భార్య భయ నేను హింసిస్తా. అసలు ఏం తను ఏం చేస్తుంది నీకు తెలుసా? ఇంట్లో హింసించుకుంటే నీకెందుకు, ఏదైతే నీకెందుకు? తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు పట్టించుకోని మేడం, అసలు వాటర్ దాదు, రైస్ సరిగా పెట్టదు, ఆ టైంకి నాకు ఫుడ్ పెట్టదు, ఏదంటే అంత చాలా కేర్లెస్ గా చూస్తుంది. ఇంకెలా ఉంటుంది? అరే బాయ్, నీకంటే సీనియర్ ఇక్కడ, ఉత్తినే వదిలేలా. ఇప్పుడు వచ్చి నంగనాచలా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వదిలేశాడు. ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కానీ ఈ పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఆయనే బాగా చూసుకుంటే ఇప్పుడు ఎంత పంచాయతీ ఉండేది కాదుగా, ముగ్గురు జీవితాలు నాశనం అయ్యేవి కాదుగా. ఇక్కడ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చాడు, అంతా నాశనం పెట్టాడు, అది నువ్వు కలిపి. ఏమంటావు సాయి? అయితే ఓకే, నీ అమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. నేను కోర్టుకి అయితే వెళ్ళని అని మేడం. సాయి, ఫైనల్ గా ఏంటి? ఈ అమ్మాయి కౌన్సిలింగ్ చేసావు, కౌన్సిలింగ్ వర్క్ అయితే అయిందా లేదంటే నీ వెనకతలే వస్తుంది ఈ అమ్మాయి? సార్ నాకు ఇద్దరు భార్యలు, నో ప్రాబ్లమ్ సార్. ఇది నీకు ఏదన్నా ప్రాబ్లం లేదు. అట్లా ఎట్లా చేసుకుంటావు ఇద్దరిని? ఇంకొక దాన్ని కూడా చేసుకుంటావా? సిగ్గుందా నీకు మొఖానికి అసలుకి? అరే తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరిగితే అదంతా దారిపోయేది. అన్యాయం జరుగుతుందంటే ఇంకొక దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? కాదయ్యా, నీకు అంత ఉత్తమ లక్షణాలు ఉంటే ఫస్ట్ నువ్వేగా అన్యాయం చేసావు అమ్మాయికి. అతనికి చెప్తున్నావు సలహాలు, అదేదో నువ్వు ఏడవలసిందిగా. అక్కడ బాగా చూసుకోవడం అవన్నీ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చీట్ చేసేది కాదు, ఈ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా. నువ్వు ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంతమంది పంచాయతీ అవుతుంది. సరే మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను మీ మాటనే వింటా. మేమేం చెప్తాం అయ్యా? నువ్వు ఇద్దరిని ఇలా మోస్తానంటే మేము ఎలా చెప్తాం అయ్యా? ఇద్దరిని మోసేదేంది అయ్యా నువ్వు అసలు? నేను తనతోనైనా ఉంటా, ఒకవేళ తన కావాలంటే ఇద్దరితోనైనా ఉంటా, నాకు నో ప్రాబ్లం. సార్ అట్లా కదా సార్, వద్దని వదిలేసింది. నా సాయం నేను ఇవ్వను మేడం, కష్టమో నష్టమో నేనే పడతా. నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా, అది కరెక్ట్ కూడా కాదు. కాదు సాయి, ఒకే పాయింట్. ఇప్పుడు ఆ అబ్బాయి హింస పెడుతున్నాడు అని అన్నావు, కానీ అదే పాయింట్ మీద కదా నీ దగ్గర నుంచి వచ్చేసింది ఆ అమ్మాయి. నేను హింస పెట్టడం వల్ల వదిలేదు, నేను 24 hours వర్క్ చేయడం వల్ల. ఏంటంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇది జరగాలని కాదు, అఖిలాని పక్కన పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంటా పెట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు చెప్తున్నాను ఉదాహరణకి. అప్పుడు ఈ అమ్మాయికి హింస డబుల్ ట్రిపుల్ అవుతుంది మొదటి కంటే. ఎలాగా ఇదంతా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్రాక్టికాలిటీ? అసలు బుర్ర ఉందా మీకు అసలు? ఏమన్నా మళ్ళీ నువ్వు ఆ మాట అనడం చాలా గబగబా వెళ్ళిపోతాడు అటు ఇటు పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ ఒకసారి తననే అడిగి, మీరు తనేం డిసిజన్ తీసుకోవాలనుకుంటుందో ఒకసారి తన ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్. నీకేముంది? నీకేముందో చెప్పు. నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా, ఫస్ట్ భార్య కావాలా, రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. ఆ అమ్మాయ్యా బ్రో, మైండ్ ఏమన్నా ఉందా లేదా? ఆడు చేసుకుని పిల్లని నీకెలాగిస్తాడు? ఎలా అడుగుతావు మళ్ళీ భార్య కావాలని చెప్పేసి? సిగ్గుందా కొంచెమైనా? ఏంటయ్యా బుర్రుందా? అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? బలిసిపోయా నువ్వు. అదే కావాలంటే దాని మాట్లాడవేంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ మళ్ళీ రీపరిచయం లేదంటే రీపరిచయం అనేది కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుంది సార్. సిగ్గుందా లేదా మొఖానికి? కంటిన్యూ అయితే విడాకులు అయ్యారు సార్. ఈ మధ్య వీళ్ళిద్దరు ఎంటర్ అయినాక మోజు తీరిపోయింది, మళ్ళీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టైఅప్ పెట్టుకున్నట్టున్నారు. అటు ఆ అబ్బాయి నష్టపడి నేను పోయాను కదా మయ్యాను మేడం. సిగ్గుందా లేదా నీకు? సరే సార్, ఇప్పటి నుంచి మా భార్యని నేను బాగా చూసుకుంటా. ఇదేనా గిలక్కాలాట ఏంటి? అటు కాకపోతే ఇటు కాకపోతే అటే అంటున్నావు ఏంటి? వెంటనే చేతులు దులిపినట్టు. నువ్వేమంటావు అమ్మ రాజేశ్వరి? నీ ఒపీనియన్ ఉండమ్మా. ఒక్క నిమిషం అఖిల, ఈవిడ అసలు మాట్లాడదు కానీ యాక్షన్ ప్లాన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది. మాట్లాడు, చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరు సాయితో ఉంటే ఆడేమి అయిపోవాలి? ఆడేవాడు ఫిక్స్ అయిపోయారు సార్. మీ ఇంటి చుట్టూ ఇల్లు ఉడిసి కళ్ళబేస్తాడా? మీ ఇద్దరు అంత జాన్ జిగిరీలు అయినప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేశారు? కోర్టు గిట్ అంటే నిన్ను నరుకుతా. భయపించేది ఏందిరా? నా పిల్లం నా ఇష్టం రా, నువ్వెవరా చెప్పడానికి? నీకెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ భార్య నాన్న తిట్టుకుంటే నీకేం బాధ? మయ్యానా అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. అన్యాయం ఉంటే అలా చూసుకుంటే నీకేం పని?
నీకే అరే పని సాటి అంటున్నా. మంచిగా హెల్ప్ చేయాలి కదా నువ్వు మరి. సాటి మనిషి లేదు ఏమి లేదు కావాలని వెళ్ళిపోయింది వద్దనుకుంది వెళ్ళిపోయింది అంతవరకు ఇప్పుడు నా మొగుడివి నాకు నచ్చినట్టు నీ ఉండాలి మొగుడినే నేను అదే మరి నాకు నచ్చినట్టు ఉండు దాని తరపున మాట్లాడతావేంటి అఖిల ఒక్క నిమిషం అమ్మా అఖిల సాయి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి అది సెట్ చేస్తాం కానీ నువ్వు ఆ అమ్మాయితో జీవితం చూసుకోగలవా కంటిన్యూ అవ్వగలవా లేదంటే నువ్వు ఒక్కడే ఆపద్బాంధుడు ఆ అమ్మాయి జీవితంలో నువ్వు ఒక్కడే కాపాడగలవు అని అనుకుంటున్నావా లేదు సార్ తనకు అన్యాయం తన జరగకుండా అన్యాయం బాగుంటుంది. జరగదు అనుకుంటే కనుక నీ వైఫ్తో నువ్వు ప్రోగ్రెస్ అయిపోతావు అంతేనా వాళ్ళ ఇష్యూ సెటిల్ చేయాలి అంతే సార్. ఏం కిరణ్ మీ ఇద్దరు ఇష్యూ సెటిల్ అవుతుందా అయితే సార్ తనకి ఏదో కౌన్సిలింగ్ అని ఏదైనా మీరు చేయాల్సింది. అది కాదు రాజేశ్వరి అతను అంటున్నాడు నీ లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉండేటట్టు ఎవరన్నా చేయగలిగితే కనుక అతను వాళ్ళ భార్య హ్యాపీగా ఉంటారట నీకు అది ఓకేనా చెప్పు ఓకేనా నాట్ ఓకేనా ఓకే సార్. మళ్ళీ సాయితో ఏదన్నా ఇతనితో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయి కనెక్ట్ అవుతాడా లేదు సార్. ఏంటమ్మా పిచ్చి పిచ్చి నాటకాలు కాదమ్మాయి మాట్లాడు. అరే నువ్వు మళ్ళీ బెదిరించకరా నువ్వు నేను బరాబర్ మాట్లాడతా నా పిల్ల మాట్లాడతా నువ్వెవడివే భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకో ముందు నువ్వు నాకు చెప్పాలా నువ్వు నీకు మూసుకో ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడాలి? తగ్గ మాట్లాడు అందుకే పొద్దుగాల ఇంతవరకు లేచి తీసుకొచ్చు ముద్దు పెట్టి అందుకనే బంగారం తిన్నావా అని చెప్పాలా? అందుకే అన్ని బతిమల్లి మొలని ఇంత దాకా తీసుకొచ్చు కాపురాన్ని ఇద్దరు తీసుకొచ్చింది కాపురాన్ని నువ్వా పాడు చేస్తావు ఇప్పుడు తీసుకొచ్చింది నువ్వా నేనా? నువ్వు చేయాల్సిన చిన్నులు చేస్తే వాళ్ళు ఇక్కడ మరి రావాల్సి వస్తుంది న్యాయం కోసం. మరి ఎవరికి చెప్పుకోవాలి తల్లిదండ్రులను బాధపట్టాలా చెప్పి వాళ్ళు చేసినందుకు కనిపించుకోవాలి ఇప్పుడు ఇంకా ఇదంతా విషయాలు బాధపడరా? పడతారు మరి నువ్వు చేసే పనికి ఏమయ్యా మీరు చెప్పాలి కదయ్యా ముందు నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక చరిత్ర ఉందని ఆ అమ్మాయికి చెప్పాలిగా ఈ అమ్మాయి ఏమొచ్చి వాళ్ళ ఆయనకి చెప్పాలిగా మీరు ఎక్కడికక్కడ కప్పేశారు చేస్తున్నావని అలా ఏం చూసి వచ్చారా ఆల్రెడీ పిల్లని ఇచ్చేటప్పుడు పెద్ద మనిషితో నేను మాట్లాడానండి. ఆయన చెప్పాడో లేదో నాకు తెలియదు. చెప్పకపోతే నీ నోటు అంటే నువ్వు చెప్పాలి పక్కన కూర్చున్నప్పుడు నీ భార్యని ఏమయ్యా నీ అసలైన విషయం తెలుసా నాకు ఆల్రెడీ పెళ్లి అయింది విడాకుల ప్రాసెస్లో ఉందని. అదేం తెలుసు సార్ మాకు మా నాన్నగారికి మా మమ్మీకి అట్లా ఏమీ తెలుసు సార్ అట్లాగే ఏం చెప్పలేదు అది సార్ వీళ్ళ వాదన విన్నారు కదా మీరు ఏం చెప్తారు వీళ్ళ మెంటాలిటీ గురించి? అయితే సాయిని వదులుకోండి సార్ నాకు తెలియదు వద్దనుకుని వెళ్ళిపోయింది ఆమె ఎలా పడుతుందో పని కొట్టినా తిట్టినా వాళ్ళ ఆయనతో ఎట్లా ఉంటారు మాకు అవసరం ఆ సబ్జెక్ట్ నీకు అనవసరం లేమ్మా మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు కదా. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం ద బేస్మెంట్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ ఈస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ రెండు టీలు వాడతాం. ఒకటి ఏంటంటే నమ్మకం, ఇంకోటి ఏంటంటే దాపరికం లేకుండా ఉండటం అనేటువంటి. ఇక్కడ ఆ రెండు లేవు. ఆ రెండు ఎలిమెంట్స్ గురించి ప్రధానంగా మాట్లాడితే ఇక్కడ ఎవరికి కూడా ఇరువైపులా కూడా క్రిస్ క్రాస్గా అటు ఇటు చూసుకున్నా ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ చూసుకున్నా ఫస్ట్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా సెకండ్ వైఫ్ అండ్ ఫస్ట్ హస్బెండ్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ట్రస్ట్ అనేది లేదు. నెంబర్ 2 ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఎక్కడ కూడా ఇక్కడ దాపరికం లేకుండా అన్ని ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకోవాలనేటటువంటిది పెళ్లికి ముందు ఏమీ లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం నాకు ఏమనిపిస్తుందంటే అటువైపు సాయి ఇక్కడ రాజేశ్వరి అనేటటువంటి వీళ్ళిద్దరూ ఒక బేస్లెస్ గ్రౌండ్స్ మీద వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవటం అనేది జరిగింది. అసలు బేస్లెస్ అది. మొగుడు ఎక్కువగా పనిచేస్తున్నాడని చెప్పి విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళటం ఏంటి? అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.